కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనునిత్యం దళితుల యొక్క ఓటు బ్యాంకు కోసం దళితులను వివిధ రకాలుగా మోసం చేస్తారు. 120 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చేస్తా అన్నారు, నిలబెడతా అన్నారు. ఇంతవరకు హామీ నెరవేర్చలేదు. ఇప్పుడు దళిత బంధు ఏదైతే హుజరాబాద్లో ఈటల రాజేంద్ర గారి ఎలక్షన్స్ అప్పుడు దళిత ప్రోగ్రాం వచ్చింది, దళిత బంధు పథకం వచ్చింది. ఆ దళిత బంధు పథకానికి 2 లక్షల కోట్ల రూపాయలు అవసరం వస్తాయి. రాష్ట్రంలో ఉన్న దళిత కుటుంబాలన్నిటికీ 10 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వాలంటే, కానీ 2022-23 బడ్జెట్ 17,000 కోట్ల రూపాయలను బడ్జెట్ కేటాయించి కేవలం 3,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. మళ్ళీ మొన్న లేటెస్ట్ బడ్జెట్లో 23 బడ్జెట్లో కూడా 17,700 కోట్లు బడ్జెట్ కేటాయించి ఎంత ఖర్చు చేస్తారో తెలియదు. ఈ విధంగా 17,000కు 3,000 లేకపోతే 17,000కు 10,000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఒక 10 సంవత్సరాల పాటు ఇస్తే వాళ్ళ అన్ని కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇవ్వగలుగుతారు. అంటే కేసీఆర్ గారు అనునిత్యం దళిత మంత్రి పేరుతోటి, దళిత బంధు పేరుతోటి, దళితులకు 3 ఎకరాల భూమి పేరుతోటి రోజుకొక స్కీమ్ తీసుకొచ్చి ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే దళితులను వాడుకుంటా ఉన్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి కల్వకుంట్ల రాజ్యాంగాన్ని ఇక్కడ అమలు చేయాలని ఒక ప్రయత్నం ఉన్నాడు. దళితులను అనునిత్యం అవమానపరుస్తూ ఉన్నారు. ఈ రోజు జరిగిన సంఘటన కూడా సాయన్న విషయంలో దళితులకు జరిగిన, దళిత జాతికి జరిగిన అవమానంగానే మా ఈటల రాజేంద్ర గారు చెప్పారు. తెలంగాణ సమాజం మొత్తం, బహుజన సమాజం మొత్తం ఈరోజు వాళ్ళకు అవమానం జరిగినట్టుగా భావిస్తూ ఉంది. దీని మీద వివిధ సంఘాల, దళిత సంఘాలన్నీ ఏకమై స్పందించాల్సిన అవసరం ఉంది, దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. వారంతా నిజంగా దళిత బిడ్డలంతా ఈరోజు ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేసి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక 5 సార్లు అంటే 30 ఏళ్ళ రాజకీయ చరిత్ర కలిగిన ఒక గొప్ప నాయకునికి ఈ విధమైన అవమానం కలిగితే సామాన్య బిడ్డ, ఊర్లలో ఉండే సామాన్యమైన పౌరుడు దళిత బిడ్డకి ఏ విధమైన గౌరవం లభిస్తుంది రాబోయే రోజులలో? మరి దిశ రాజకీయాల్లోకి వెళ్తా ఉన్న కేసీఆర్ గారు ఏ విధమైన ఆదర్శమైన దళితులకు ఆదర్శమైన పరిపాలన చేయాలనుకుంటున్నాడు? ఇక్కడ వస్తున్నది ఏంది, చెప్తున్నది ఏంది అనే విషయాన్ని మనం గమనించుకోవాలండి. పచ్చి మోసాలు చేస్తూ ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీలంతా దళితుల మీద.